ఏం చేస్తారంటే ఫస్ట్ పట్టుకొని తర్వాత సాక్ష్యం కోసం వెతుకుతున్నారు అనే మీనింగ్లో ఈ టైటిల్ పెట్టారు. మీకు అర్థమైందా? సాక్ష్యం ఉంటే పట్టుకోవాల్సింది పోయి పట్టుకున్నాక సాక్ష్యం కోసం వెతుకుతున్నారు పోలీసులు అనేది ఇక్కడ విషయం. అందుకే కాట్ బిఫోర్ హార్స్ అని చెప్పి ఈ టైటిల్ చెప్తుంది. సో బెయిల్కి సంబంధించి సుప్రీంకోర్టు రీసెంట్గా కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది, కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో సెపరేట్గా ఇండియాలో ఒక బెయిల్ కోసం ఒక సెపరేట్ చట్టాన్ని కూడా తీసుకొస్తే బాగుంటుందని చెప్పి గవర్నమెంట్కి జ్యుడిషియరీ సుప్రీంకోర్టు రికమెండ్ చేసింది. సో వై డోంట్ యూ ఎనాక్ట్ బెయిల్ యాక్ట్? యూకేలో మనకి బెయిల్ కోసం సెపరేట్గా ఒక చట్టం ఉంది. మనకి బెయిల్ కోసం డిఫరెంట్ ప్రావిజన్స్ ఉన్నాయి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో CRPC 41, 41A, అలాగే డిఫరెంట్ జడ్జిమెంట్స్లో సుప్రీంకోర్టు చెప్పిన గైడ్ లైన్స్ ఉన్నాయి, ప్రావిజన్స్ ఉన్నాయి. కానీ సెపరేట్ బెయిల్ యాక్ట్ అనేది ఇండియాలో లేదు. సో వై డోంట్ యూ కన్సిడర్ ఫ్రేమింగ్ ఎ బెయిల్ యాక్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు గవర్నమెంట్కి రికమెండేషన్ చేయడం అనేది జరిగింది. సో ఈ కథా కమామేషు అంతా కూడా ఈ ఎడిటోరియల్లో ఉంది. మనం ఒకసారి చూసేద్దాం. పోలీస్ షుడ్ నాట్ అరెస్ట్ ఫస్ట్ అండ్ దెన్ ఫిష్ ఫర్ పాసిబుల్ అఫెన్స్. చూసారా, ముందు అరెస్ట్ చేసేసి తర్వాత ఫిష్ అంటే వెతకడం ఫర్ ఎ పాసిబుల్ అఫెన్స్. ఏం తప్పు చేశాడో దేంట్లో పెట్టేద్దాం, ఏ నేరంలో పెడదామని చెప్పి తర్వాత వెతుక్కోకూడదు. ముందు ఏ తప్పు చేశాడో నీ క్లారిటీ ఉంటే తర్వాత వెళ్ళి అరెస్ట్ చేయాలి. ఎవరో చెప్పారని చెప్పి అరెస్ట్ చేసేసి తర్వాత ఏ నేరం తన మీద మోపేద్దామా అని చెప్పి ఎవిడెన్స్ కోసం వెతికే పరిస్థితులు మన దేశంలో కనిపిస్తున్నాయి. అలా ఉండకూడదు. ఇక్కడ ఫిష్ అంటే సెర్చ్ అనే మీనింగ్ వస్తుంది. ఫిష్ అంటే చేప కాదు. ఫిష్ అంటే మీనింగ్ థరోలీ సెర్చ్ చేయడం, వెతకడం అనే మీనింగ్ వస్తుంది. అఫెన్స్ అంటే నేరం. అఫెన్స్ ఈజ్ అ నౌన్ హియర్, నేరం అని అర్థం. 2 recent pronouncements, one a judicial order and another a public speech by Chief Justice of India have drawn attention to the manner in which bail law operates in the country. చూసారా, రీసెంట్గా 2 బిగ్ ప్రొనౌన్స్మెంట్స్ వచ్చాయి మనకి. ఒకటి జ్యుడిషియల్ ఆర్డర్, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఒక ఆర్డర్ గైడ్ లైన్స్ ఫ్రేమ్ ఇవ్వడం జరిగింది. రెండోది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా NV రమణ గారు కూడా ఒక స్పీచ్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా? హ్యావ్ డ్రాన్ అటెన్షన్ టు ద మేనర్ ఇన్ విచ్ బెయిల్ లా ఆపరేట్స్ ఇన్ ఇండియా. ఇండియాలో బెయిల్ లా ఎలా ఆపరేట్ అవుతుందనే విషయంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కొన్ని కామెంట్స్ చేశారు ఒక స్పీచ్లో, పబ్లిక్ స్పీచ్లో. అలాగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. ప్రొనౌన్స్మెంట్ అంటే ఒక ఫార్మల్ అనౌన్స్మెంట్ అని అర్థం, ఫార్మల్గా బయటికి చెప్పడం అని అర్థం. బై ద సుప్రీంకోర్టు, మరి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇన్ సతేందర్ కుమార్ యాంటిల్ వర్సెస్ CBI, ఇది పర్టికులర్ కేసు. ఈ పర్టికులర్ కేసులో మాట్లాడుతూ సుప్రీంకోర్టు కొన్ని మాటలు చెప్పింది. ఏం చెప్పిందో చూడండి. ఇన్ సతేందర్ కుమార్ అనిల్ వర్సెస్ CBI హ్యాస్ సాట్ మీన్స్ ట్రైడ్, సీక్ యొక్క పాస్ట్ టెన్స్, టు ఎక్స్పాండ్ ది స్కోప్ ఫర్ ద గ్రాంట్ ఆఫ్ ఎర్లీ బెయిల్ టు దోస్ అరెస్టెడ్ వితౌట్ సఫిషియంట్ కాజ్. ఏ కారణం లేకుండా, సఫిషియంట్ కాజ్ లేకుండా అరెస్ట్ చేయబడ్డ వాళ్ళకి కూడా ఎర్లీ బెయిల్ ఇచ్చే అవకాశం ఉండాలి అని చెప్పి మాట్లాడింది. ద CJI NV రమణ హ్యాస్ బిమోన్ అంటే బాధని వ్యక్తపరచడం. ఓకేనా, ఆందోళనని లేకపోతే ఆక్రందనని, ఒక సారోని ఎక్స్ప్రెస్ చేయడం అనమాట, ఎక్స్ప్రెసింగ్ సారో. ద ఇంజురీ టు పర్సనల్ లిబర్టీ కాజ్డ్ బై హేస్టీ అరెస్ట్స్, హర్డిల్స్ ఇన్ ద వే ఆఫ్ రిలీజింగ్ సస్పెక్ట్స్ ఆన్ బెయిల్ అండ్ ది ప్రొలాంగ్డ్ ఇన్కార్సరేషన్ ఆఫ్ దోస్ అండర్ ట్రయల్. చూడండి, రమణ గారు ఏం మాట్లాడారంటే చూడండి, హేస్టీ అరెస్ట్, ముందు వెనక చూడకుండా గాబరగా తొందరగా చేసే అరెస్టుల వల్ల పర్సనల్ లిబర్టీ, వ్యక్తిగత స్వేచ్ఛకి జరుగుతున్న నష్టం, డ్యామేజ్ ఏదైతే ఉందో అది, సస్పెక్ట్స్ని బెయిల్ మీద రిలీజ్ చేసే విషయంలో వచ్చే హర్డిల్స్, అడ్డంకులు ఇంకోవైపు, అండ్ ది ప్రొలాంగ్డ్ ఇన్కార్సరేషన్ ఆఫ్ దోస్ అండర్ ట్రయల్, విచారణలో ఉన్న వాళ్ళని ఇన్కార్సరేషన్ అంటే వాళ్ళకి బెయిలు ఇవ్వట్లేదు, వాళ్ళ కేసు పూర్తిగా తెగదు, అలా తెగకుండా వాళ్ళని ఇన్కార్సరేషన్ అంటే జైల్లో పెట్టడం, అలా జైల్లో ఉంచేయడం. భారతదేశంలో సమస్య ఏంటంటే చట్టం అనేది మనిషికి మారిపోతుంది. అందుకే దేర్ ఇస్ ఎ సేయింగ్, షో మీ ద మ్యాన్ ఐ విల్ షో యూ ద లా అంటారు. సో చట్టం అనేది అందరికీ సేమ్ కాదు. నువ్వు డబ్బు నుండి తీసురా, చట్టం ఒకలా పనిచేస్తుంది. పేదోడరా, చట్టం ఇంకోలా పనిచేస్తుంది. ఆన్ వన్ హ్యాండ్ వీ హ్యావ్ సో మెనీ అల్ట్రా రిచ్ పీపుల్ డూయింగ్ ఇన్యూమరబుల్ మిస్టేక్స్, చాలా తప్పులు చేసి చట్టానికి దొరకకుండా చట్టంలో ఉన్న లూప్ హోల్స్ని, ఆఫీసర్స్ని మేనేజ్ చేస్తూ వాళ్ళు దర్జాగా రాజుల్లాగా బయట తిరుగుతూ ఉంటారు ఒకవైపు. ఇది వన్ ఎక్స్ట్రీమ్.
ఆన్ ది అదర్ హ్యాండ్ సో మెనీ పూర్ పీపుల్ వితౌట్ హ్యావింగ్ యాక్సెస్ టు లీగల్ ఎయిడ్, సరైన వాళ్ళకి సహాయము సహకారము అందక, వాళ్ళకి ఏమీ తెలియక కొన్ని సంవత్సరాల పాటు జైలులో మగ్గుతూ ఉంటారు. వాళ్ళ కేసులు తొందరగా టేకప్ చేయరు, వాళ్ళకి బెయిలు తొందరగా రాదు, సంవత్సరాల తరబడి వాళ్ళు మగ్గుతూ ఉంటారు. అంటే తప్పు, చిన్న చిన్న తప్పులకి సంవత్సరాల తరబడి మగ్గుతూ ఉన్న వాళ్ళు ఒక పక్క మనం చూస్తూ ఉంటాం. పెద్ద పెద్ద తప్పులతో జైలు మొహమే చూడకుండా రాజాల్లాగా బయట తిరిగే వాళ్ళని చూస్తాం. బోత్ ఎక్స్ట్రీమ్స్ ఆర్ బ్యాడ్, రెండూ మంచిది కాదు. అంటే చూడండి, ఇక్కడ నేరము చేసినవాడు తప్పించుకు తిరగడము తప్పే, ఒక నేరం చేసినవాడు నేరానికి మించిన శిక్షను అనుభవించడము తప్పే, అంతే కదా. నేరం చేసినవాడు లేదా నేరం ఇంకా నిరూపితం కానివాడు కొన్ని సంవత్సరాల పాటు అది ట్రయల్ అంటే విచారణలో ఉంటూ వాడు అలా జైల్లో ఉండడం కూడా, జైల్లో మగ్గిపోవడం కూడా తప్పే. మీరు జై భీమ్ సినిమా చూస్తే వీ హ్యావ్ సీన్ దిస్ ది అదర్ కైండ్. అంటే తప్పులు, చిన్న చిన్న తప్పులు లేదా తప్పులు చెయ్యకుండా సంవత్సరాల తరబడి జైల్లో అండర్ ట్రయల్ ప్రిజనర్స్ అంటాం, అండర్ ట్రయల్, అలా విచారణలోనే ఉంటారు, ఎప్పటికీ కేసు తెగదు అండ్ దాన్ని ప్రయారిటీలోకి ఎవరు తీసుకోరు. అలాగా వాళ్ళ జీవితం అంతా కూడా జైల్లోనే జరిగిపోతూ ఉంటుంది. ఇట్లాంటిది కూడా ఒక ప్రాబ్లం ఏరియా. సో రెండు ఎక్స్ట్రీమ్స్ మనం ఇండియాలో చూస్తూ ఉంటాం. అదే ఇక్కడ రాశారు, ప్రొలాంగ్డ్ ఇన్కార్సరేషన్ ఆఫ్ దోస్ అండర్ ట్రయల్. అండర్ ట్రయల్ అంటే విచారణను ఎదుర్కొంటున్న వ్యక్తులు అని అర్థం. సో దీనివల్ల ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది బిమోండ్ అంటే హీ ఎక్స్ప్రెస్డ్ హిస్ సారో, తన పెయిన్ని, తన బాధని ఆయన వ్యక్తపరిచారు. ది ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ కన్సర్న్ ఆర్ ఏ టైమ్లీ రిమైండర్ టు regimes that have been using their police powers to crack down on critics, activists and those not politically aligned with them. చూడండి, ది ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ కన్సర్న్, ఈ ఆందోళన వ్యక్తపరిచే విషయాలు ఏవైతే ఉన్నాయో, ఎక్స్ప్రెషన్ అంటే వ్యక్తపరచడం, కన్సర్న్ అంటే ఆందోళన, దే ఆర్ ఎస్ టైమ్లీ రిమైండర్, అవి మనకి గుర్తు చేస్తున్నాయి. ఏం గుర్తు చేస్తున్నాయి? ఎవరికి? టు రెజీమ్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి. ఏమని? ఎటువంటి గవర్నమెంట్స్ దట్ హ్యావ్ బీన్ యూజింగ్ దేర్ పోలీస్ పవర్స్, ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పోలీస్ పవర్స్ని ఉపయోగించుకుంటూ వాళ్ళని ఎవరైతే విమర్శిస్తున్నారో, క్రిటిక్స్, యాక్టివిస్టులు, వాళ్ళకి ఎవరైతే ఉద్యమిస్తున్నారో, వాళ్ళతో పాటు ఎవరైతే అలైన్ అవ్వట్లేదో, అంటే వాళ్ళ దారిలో నడవని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని హరాస్ చేయడానికి, క్రాక్ డౌన్ చేయడానికి పోలీస్ పవర్స్ని ఉపయోగిస్తున్న ప్రతి ఒక్క గవర్నమెంట్కి కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మరియు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు చెప్పిన మాటలు అనేవి టైమ్లీ రిమైండర్స్. మీరు తప్పు చేస్తున్నారు, చూడండి ఎంతమంది సఫర్ అవుతున్నారు మీ తప్పుల వల్ల, బెయిల్ ఇవ్వకుండా ఏం లేకుండా అరెస్ట్ చేయడము, ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ చేసేయడము, ఇట్లాంటివన్నీ ప్రభుత్వాలు పోలీస్ పవర్స్ని యూజ్ చేసుకుంటున్నాయి, అబ్యూస్ చేస్తున్నాయి, సిస్టమ్ని మిస్యూజ్ చేసి పొలిటికల్ వెండెట్టా, ప్రతీకారం, రివెంజ్ పాలిటిక్స్కి వాడుకుంటున్నారు పోలీసుల్ని. దీనివల్ల ప్రజలు నలిగిపోతున్నారు అని చెప్పి అర్థం. వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలుగుతోంది అని అర్థం. However, there is an irony in courts batting for personal liberty and lamenting indiscriminate arrests on the one hand. చూడండి, ఇక్కడ ఒక ఐరానికల్ థింగ్. ఐరనీ అంటే కాంట్రడిక్షన్, సెల్ఫ్ కాంట్రడిక్షన్ అని అంటాం. చూడండి, ఇక్కడ ఒకవైపు ఏమో కోర్టులు పర్సనల్ లిబర్టీ కోసం బ్యాటింగ్ అంటే ఫైట్ చేయడం, బ్యాట్ అంటే సపోర్ట్ చేయడం అని అర్థం, బ్యాట్లింగ్ అంటే ఫైటింగ్, బ్యాటింగ్ అంటే సపోర్ట్, పర్సనల్ లిబర్టీని సపోర్ట్ చేస్తూ ఇండిస్క్రిమినేట్, విచక్షణారహితంగా జరుగుతున్న అరెస్టుల విషయంలో బాధని వ్యక్తపరుస్తున్నాయి ఒక పక్క కోర్టులు. ఇంకో పక్క బట్ రొటీన్లీ డెనయింగ్ బెయిల్ ఆర్ పోస్ట్ పోనింగ్ బెయిల్ హియరింగ్స్ ఆన్ ది అదర్. సేమ్ కోర్టులే బెయిల్ హియరింగ్స్ వస్తే డెనై చేసేయడం, బెయిల్ హియరింగ్స్ని పోస్ట్ పోన్ చేసేయడం, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా పోస్ట్ పోన్ చేసేయడం. చూసారా, ఇదే కోర్టు బాధను వ్యక్తపరుస్తుంది, అదే కోర్టు బెయిల్ కేసుల్లో అంత ఇంట్రెస్ట్ చూపకుండా పోస్ట్ పోన్ చేసేయడము, డెనై చేయడము చేస్తుంది. అందుకే ఐరానికల్ అన్నారు, కాంట్రడిక్షన్ అనేది ఉంది. నెవర్దలెస్ అయినప్పటికీ ద వర్డిక్ట్ అంటే తీర్పు, రీఐటరేటింగ్ అంటే మళ్ళీ చెప్పడం, నొక్కి చెప్పడం, రీఐటరేట్, టెల్ సంథింగ్ అగైన్. The major principles in favor of granting bail and laying down constructive guidelines for arrest is quite valuable. ఈ పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కన్స్ట్రక్టివ్ గైడ్లైన్స్ ఇచ్చింది. మీరు అరెస్ట్ చేసేటప్పుడు ఏం చేయాలని గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసింది. అలాగే బెయిల్ గ్రాంట్ చేయడానికి కొన్ని ఫేవరబుల్ ప్రిన్సిపల్స్ని మెన్షన్ చేసింది. అంటే ఆల్రెడీ ఉన్నాయి, సో ఇట్ హెస్ రీఐటరేటెడ్ దోస్ ప్రిన్సిపల్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ గ్రాంటింగ్ బెయిల్. ఆ ప్రిన్సిపల్స్ ఏంటి అవన్నీ కూడా రాశారు ఇందులో, చూద్దాం
కథ ఏంటనేది కూడా ఒకసారి చూసేద్దాం. ఫర్ ఇన్స్టెన్స్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ద బెంచ్ హ్యాస్ కాల్డ్ ఫర్ స్టాండింగ్ ఆర్డర్స్ టు అడ్హియర్ టు ది అర్నేష్ కుమార్ ప్రిన్సిపల్స్. 2014 వచ్చిన అర్నేష్ కుమార్ కేసులో ఏవైతే ప్రిన్సిపల్స్ మనం లే డౌన్ చేశామో వాటికి అడ్హేర్ అవ్వాలి బెయిల్ విషయంలో అని చెప్పారు. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సెక్షన్ 41A ఆఫ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, అండర్ విచ్, చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్, చాలా ఇంపార్టెంట్ చూడండి, ఏ పోలీస్ ఆఫీసర్ ఈజ్ రిక్వైర్డ్ టు రికార్డ్ రీజన్స్ ఫర్ అరెస్టింగ్ అండ్ అక్యూజ్డ్. ఒక వ్యక్తిని, అక్యూజ్డ్ అంటే ముద్దాయి, ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తిని అక్యూజ్డ్ అంటాం. ఈ పదాలు చూడండి, అక్యూజ్డ్ అంటే ముద్దాయి, సమ్వన్ హూ ఈస్ ఫేసింగ్ అలిగేషన్స్, తప్పు చేశాడు అన్న ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి, నేరం నిరూపితం అవ్వలేదు ఇంకా, అక్యూజ్డ్ అంటాం. కోర్టులోకి కేసు వెళ్ళి కోర్టు అతను తప్పు చేసాడు వాడు అని చెప్పి తీర్పిచ్చింది అనుకోండి, దెన్ హీ బికమ్స్ ఎ కన్విక్ట్. కన్విక్ట్ అంటే దోషి, అక్యూజ్డ్ అంటే ముద్దాయి. తెలుగులో ముద్దాయి అంటే దోషి కాదు, ఇంకా తీర్పు అవ్వలేదు, ట్రయల్ విచారణ జరుగుతోంది, విచారణ అయిపోయాక వచ్చేది కన్విక్ట్. అర్థమైందా? కన్విక్ట్ అంటే దోషి, నేరం నిరూపితం అయిపోయింది, నేరస్తుడు అనే మీనింగ్ మనకి వస్తుందన్నమాట. సో ఎప్పుడైనా సరే ఒక ముద్దాయిని అరెస్ట్ చేసేటప్పుడు పోలీసులు ఏం చేయాలి? హీ ఈజ్ సపోజ్ టు రికార్డ్ రీజన్స్, ఏ కారణాల చేత అరెస్ట్ చేశారనేది మెన్షన్ చేయాలి. అండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇష్యూ ఏ నోటీస్ ఆఫ్ అపియరెన్స్ ఇన్ కేసెస్ ఇన్వాల్వింగ్ అఫెన్సెస్ దట్ అట్రాక్ట్ ఎ ప్రిజెంట్ టర్మ్ ఆఫ్ లెస్ దాన్ 7 years. 7 సంవత్సరాల లోపు ప్రిజెంట్ టర్మ్ని అట్రాక్ట్ చేసే, అంటే 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడే కేసులు ఉంటాయి చూడండి, ప్రిజెంట్ టర్మ్ ఆఫ్ లెస్ దాన్ 7 years. అట్లాంటి విషయాల్లో, అంటే పెద్ద పెద్ద నేరాలు కాదు, కొంచెం చిన్న నేరాలు, అలాంటి విషయాల్లో డైరెక్ట్గా అరెస్ట్ చేయడానికి ముందు యూ హ్యావ్ టు ఇష్యూ ఏ నోటీస్ ఆఫ్ అపియరెన్స్. అంటే ఎవరినైతే మీరు అనుమానిస్తున్నారో వాళ్ళకు ఒక నోటీస్ పంపించాలి. ఏమని? టు కమ్ అండ్ అపియర్ బిఫోర్ ది పోలీస్ ఆఫీసర్. పోలీస్ స్టేషన్ నుంచి నోటీస్ వెళ్ళాలి. ఆ నోటీస్ వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి మీ ముందు నిల్చోవాలి, అపియర్ అవ్వాలి. ఆ తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోవాలి. ఇలా మనకి 41A కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని అమెండ్ చేశారు. అర్నేష్ కుమార్ ప్రిన్సిపల్స్ అని చెప్పి వీటిని అంటాము. సో ఈ ప్రిన్సిపల్స్ ప్రకారం ఇలా మనం నోటీస్ ఆఫ్ అపియరెన్స్ అనేది ఇవ్వాలి. అలాగే అరెస్ట్ చేసేటప్పుడు రీజన్స్ రికార్డ్ చేయాలని చెప్పారు. ద వర్డిక్ట్ హ్యాస్ అదర్ పాజిటివ్ ఆస్పెక్ట్స్. తీర్పులో ఇంకా కొన్ని ఆస్పెక్ట్స్ని చెప్పారు. ఏంటవి? ఫస్ట్ థింగ్, సెట్టింగ్ టైమ్ లిమిట్ ఫర్ ద డిస్పోజల్ ఆఫ్ బెయిల్. బెయిల్ ఇవ్వడానికి టైం లిమిట్, తొందరగా అంటే డిలే చేయకూడదు, విత్ ఇన్ టైం ఫ్రేమ్ బెయిల్ ఇవ్వాలి అనే సెన్స్లో, అంటే అన్ని డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉండి ఫీజ్ ఎలిజిబుల్, విపరీతంగా డిలే చేయకుండా టైం లిమిట్ పెట్టడం అనేది జరిగింది. ఒకటి, అండ్ యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్స్ అండ్ అండర్స్కోరింగ్ దట్ time limit for the disposal of bail and anticipatory bail applications and underscoring that an arrest must be made only when actually required. Arrest అనేది చేయాలి ఎప్పుడు? only when it is actually required or to prevent the accused from fleeing justice or tampering with evidence. Very important. చూడండి దీని అర్థం ఏంటో ఒకసారి చూడండి. ఇక్కడ ఏమంటున్నారంటే, యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే బెయిల్ అప్లికేషన్ జనరల్గా వచ్చినప్పుడు కానీ విపరీతమైన డిలేలు చేయకుండా విత్ ఇన్ టైం లిమిట్స్ డిస్పోజ్ చేయాలని చెప్తున్నారు. రెండోది, అరెస్ట్ అనేది అవసరమైనప్పుడు మాత్రమే చేయాలి, ఊరికే చేయకూడదు. లేదా అక్యూజ్డ్ జస్టిస్ నుంచి పారిపోతాడు, అంటే మనకు దొరకకుండా, ఫ్లీ అంటే పారిపోవడం, ఎస్కేప్ అవ్వడం, తప్పించుకుంటాడని డౌట్ వచ్చినప్పుడు, లేదా ఎవిడెన్స్ని ట్యాంపర్ చేస్తాడు అని అనిపించినప్పుడు మాత్రమే అరెస్ట్ అనేది చేయాలి. In an interesting contribution, the bench has mooted a separate bail act on the lines of the one in the United Kingdom to streamline the bail process. మీకు చెప్పాను ఇందాక, సెపరేట్గా ఒక బెయిల్ యాక్ట్ ఉంటే బాగుంటుందేమో. మూట్ అంటే ప్రపోజ్ చేయడం, సజెస్ట్ చేయడం. ఒక సెపరేట్గా బెయిల్ యాక్ట్ యునైటెడ్ కింగ్డమ్లో ఉన్నట్టుగా మనకి కూడా బెయిల్కి ఒక సెపరేట్ యాక్ట్ ఉంటే బాగుంటుందేమో, ఆలోచించండి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ ఇండీడ్ ట్రూ దట్ డిస్పైట్ ద బేసిక్స్ ఆఫ్ బెయిల్ లా బీయింగ్ క్వైట్ నోన్, బెయిల్ లా అనేది సెపరేట్గా మనకు లేకపోయినప్పటికీ దాని రూల్స్ అనేవి మనందరికీ తెలిసినప్పటికీ, ఎస్పెషలీ దట్ బెయిల్ ఈజ్ ద రూల్ అండ్ ఇట్స్ డినయల్ ది ఎక్సెప్షన్. బెయిల్ అప్లికేషన్ వచ్చినప్పుడు బై డిఫాల్ట్ ఇవ్వాలి, దాన్ని డినై చేయడం అనేది ఓన్లీ ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్లో మాత్రమే. మరీ ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్ తప్పితే బెయిల్ని ఎప్పుడు కూడా డినై చేయకూడదు అనేది రూల్. అది బేసిక్స్ ఆఫ్ బెయిల్ లా.
ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దెర్ ఆర్ గ్లేరింగ్ ఇన్కన్సిస్టెన్సీస్ ఓవర్ హూ గెట్స్ బెయిల్ అండ్ హూ ఈజ్ డినైడ్ ఇట్ అండ్ ఎట్ వాట్ స్టేజ్ ఇట్ ఈస్ గివెన్. ఇది కన్సిస్టెంట్గా లేదు, ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి. గ్లేరింగ్ అంటే క్లియర్గా కనిపిస్తున్నాయి, అంటే సంథింగ్ దట్ ఈస్ బ్యాడ్ అండ్ ఈజ్ క్లియర్లీ విజిబుల్. అలాంటప్పుడు గ్లేరింగ్ అనే పదాన్ని వాడతాం. గ్లేరింగ్ అనే పదాన్ని అలాంటప్పుడు బ్లేటెంట్, గ్లేరింగ్ ఈ రెండు పదాలు నెగిటివ్గా వాడతారు. ఇట్స్ ఎ బ్లేటెంట్ ఎర్రర్, తప్పు క్లియర్గా కనిపిస్తుంది. ఇట్స్ ఎ గ్లేరింగ్ ఇన్కన్సిస్టెన్సీ. ఎందుకని? ఎవరికి బెయిల్ వస్తుంది అనే విషయంలో ఇన్కన్సిస్టెన్సీ ఉంది. ఒక డబ్బున్నవాడు బెయిల్ అప్లికేషన్ పెడితే వెంటనే వస్తుంది, ఒక పేదవాడు పెడితే రావట్లేదు, ఇన్కన్సిస్టెన్సీ. అలాగే ఎవరికి వస్తుంది, ఎవరికి రాలేదు విషయంలో ఇన్కన్సిస్టెన్సీ ఉంది. అలాగే అట్ వాట్ స్టేజ్, కొంతమందికి ఎర్లీగా వస్తుంది, కొంతమందికి బాగా డిలే చేసి వస్తుంది. ఇవి ఇన్కన్సిస్టెన్సీస్ మన దగ్గర ఉన్నవి. ఏ సెపరేట్ లా మే ప్రొవైడ్ ఏ కామన్ రిఫరెన్స్ పాయింట్. సెపరేట్గా చట్టం చేయడం వల్ల ఒక రిఫరెన్స్ పాయింట్ అనేది వస్తుంది అనేది ప్లస్ పాయింట్. అయితే వెదర్ ఇట్ విల్ పుట్ అన్ ఎండ్ టు ది కంట్రీస్ అన్స్టేటెడ్ రూల్, బయటకి చెప్పకపోయినా మన దేశంలో నడుస్తున్న ఒక రూల్ ఉంది. ఏంటది? షో మీ ద మ్యాన్ అండ్ ఐ విల్ షో యూ ద లా. నువ్వు మనిషిని చూపించు, నేను చట్టాన్ని చూపిస్తాను. డబ్బున్నోడైతే చట్టం పక్క వెళ్ళిపోతుంది, చట్టం అయిపోతుంది. పేదవాడైతే చట్టం నేను కొరికేస్తుంది. ఇది బయటికి చెప్పుకోకపోయినా మన దేశంలో నడుస్తున్న ఒక రూలు. ఈ రూల్కి ఈ కొత్త బెయిల్లా ఏమైనా ఎండ పెడుతుందా అనేది డౌట్ఫుల్లే. అర్థమైందా? ఈ రూల్ అనేది విల్ ఎవర్ ఫేడ్ అవే, ఆ రూల్ అనేది పోతుందా, ఎప్పటికైనా పూర్తిగా ఫేడ్ అవే అవుతుందా అంటే వీ నెవర్ నో. ఇట్ ఈస్ నాట్ క్లియర్. అలాంటి చట్టం తెచ్చినా సరే మనం క్లియర్గా చెప్పలేం. ద స్టేట్ ఆఫ్ మ్యాజిస్ట్రసీ ఆల్సో రిక్వైర్స్ అన్ ఓవర్హాల్. మ్యాజిస్ట్రేట్ సిచ్యువేషన్ కూడా మనం ఓవర్హాల్ చేయాలి. ఓవర్హాల్ అంటే సమూలమైన మార్పు, ప్రక్షాళన జరగాలి. ప్రక్షాళన అంటాం తెలుగులో. ఎందుకంటే ఎప్పుడైనా సరే బెయిల్ అనగానే మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తారు. మ్యాజిస్ట్రేట్ సీమ్ కండిషన్డ్ టు ఆథరైజ్ మెకానికల్ రిమాండ్. చూడండి, ఎప్పుడైనా సరే మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు రిమాండ్కి ఆదేశించేస్తున్నారు, బెయిల్ ఇవ్వట్ల. వెనెవర్ సమ్వన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ దెమ్. ఎందుకంటే మ్యాజిస్ట్రేట్స్ కూడా గవర్నమెంట్ మాటలు వింటున్నారు. మీకు అర్థమవుతుందా? పోలీసులు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించేస్తున్నారు అనమాట వీళ్ళని. అండ్ టు డిక్లైన్ బెయిల్ యాజ్ సూన్ యాజ్ ది ప్రాసిక్యూటర్ అపోజెస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. అంటే గవర్నమెంట్ తరపున ఎవరైతే వాదిస్తున్నారో, అంటే ఒకరిని నేరస్తుడని చెప్పి అరెస్ట్ చేశారనుకోండి, ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది అనుకోండి, ప్రభుత్వం తరపున వాదించే వ్యక్తిని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వద్దంటే చాలు బెయిల్ డినై చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ చెప్పిన మాటల్ని మ్యాజిస్ట్రేట్ యాస్టీజ్గా ఫాలో అవ్వడం అనేది జరుగుతోంది. అందుకే ఆ సిస్టమ్ని ప్రక్షాళన చేయాలి అని చెప్తున్నాను. దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఇండీడ్ వెల్కమ్ అంటే ఆహ్వానించదగ్గది దట్ ద కోర్ట్ హ్యాస్ మేడ్ ఇట్ క్లియర్ దట్ బెయిల్ కెన్ బి కన్సిడర్డ్ ఈవెన్ వితౌట్ ఏ ఫార్మల్ అప్లికేషన్ at the stage of production before the court or when a person responds to summons or warrant. Very important point. So therefore it is indeed welcome that the court has made it clear. ఏ విషయం క్లియర్గా చెప్పింది? దట్ బెయిల్ కెన్ బీ కన్సిడర్డ్ ఈవెన్ వితౌట్ ఫార్మల్ అప్లికేషన్ పెట్టకపోయినా సరే బెయిల్ని కన్సిడర్ చేయొచ్చు అట్ ద స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ బిఫోర్ ది కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసేటప్పుడే బెయిల్ ఇవ్వచ్చు, ఈవెన్ బిఫోర్ అప్లయింగ్. ఆర్ వెన్ ఏ పర్సన్ రెస్పాన్స్ టు సమన్స్ ఆర్ వారెంట్. మీరు సమన్ కానీ వారెంట్ కానీ మీరు హాజరవ్వండి అని చెప్పి సమన్స్ లేదా వారెంట్ ఇష్యూ చేసినప్పుడు కూడా బెయిల్ ఇవ్వచ్చు. అరెస్ట్ చేసిన తర్వాతే బెయిల్ అని లేదు, ముందే ఇవ్వచ్చు అని అర్థం. మోర్ దాన్ ద లా, చట్టం కంటే ద పోలీస్ మస్ట్ ఫస్ట్ పుట్ ఎన్ ఎండ్ టు ది ప్రాక్టీస్ ఆఫ్ రిఫ్లెక్సివ్లీ అరెస్టింగ్ ఫస్ట్ అండ్ దెన్ ఫిషింగ్ ఫర్ ఏ పాసిబుల్ అఫెన్స్. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఏదంటే అది ఇమీడియట్గా పోలీసులు ఎలా తయారంటే వాళ్ళ బాడీ రిఫ్లెక్సెస్ ఎలా ఉన్నాయి, ఫస్ట్ అరెస్ట్ చేసేద్దాం, తర్వాత చూసుకుందాం. ఎవరో పొలిటీషియన్ చెప్తారు, వీళ్ళు అరెస్ట్ చేస్తారు, తర్వాత దే ఆర్ ఫిషింగ్ ఫర్ ఎవిడెన్స్. ఈ ప్రాక్టీస్ని ఎండ్ చేయాలి. ఎవిడెన్స్ లేకుండా ఊరకూరకి అరెస్టులు చేయడం అనే ప్రాక్టీస్ని ఎండ్ చేయాలి. దే షుడ్ పుట్ హార్స్ బిఫోర్ ద కార్ట్ అండ్ నాట్ కార్ట్ బిఫోర్ ది హార్స్. అర్థమైందా? ఫస్ట్ చేయాల్సిన పని ఫస్ట్ చేయాలి, తర్వాత చేయాల్సిన పని తర్వాత చేయాలి. ఈ ప్రాక్టీస్ అనేది ఎండ్ చేయాలి. పర్సనల్ లిబర్టీని కాపాడాలి. ఇప్పుడు ఏముంటుందంటే మన భారతదేశంలో ఇదే తలనొప్పి అనమాట. ఒక ఐరానికల్ సిచ్యువేషన్. ఒకవైపు చట్టం డబ్బున్నోడికి చుట్టం అయిపోతుంది, రకరకాల తప్పులు చేస్తూ వాడు దర్జాగా తిరుగుతూ ఉంటాడు. ఇంకోవైపు ఇదే చట్టం పేదవాడి మెడకి ఒక ఉరితాడు అయిపోతుంది. ఒకసారి కేసుల్లో ఇరుక్కున్నాక బయటికి రాలేక జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అర్థమవుతుందా? సేమ్ చట్టం, అదే లా, ఒకళ్ళకి ఉరితాడు అయిపోతుంది, ఒకళ్ళకేమో టైంపాస్ అవుతుంది. అందుకే అన్నారు షో మీ ద మ్యాన్ ఐ విల్ షో యూ ద లా అని చెప్పి. మనిషిని చూపిస్తే నేను చట్టాన్ని చూపిస్తాను అంటాడు పోలీసుడు. అలా ఉంది పరిస్థితి భారతదేశంలో.
ఎప్పుడు మారుతుందో ఎలా మారుతుందో ఓన్లీ దేవుడికే ఎరుక. లేదా మీలాంటి వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అయిన తర్వాత మారుస్తారేమో చూడాలి మరి. బ్యాంక్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఒక బ్లాక్ బస్టర్ ఆఫర్ రన్ చేస్తున్నాను ఈ వారం. ఒక 31st వరకు మీకు ఈ ఆఫర్ నడుస్తుంది. ఆల్ కోర్సెస్ కమ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఆల్మోస్ట్ మీకు 50% వరకు, అప్ టు 50% వరకు డిస్కౌంట్స్ అనేవి నడుస్తున్నాయి. కొన్నింటిపైన 40%, కొన్నింటిపైన 50% వరకు డిస్కౌంట్స్ నడుస్తున్నాయి. సో మంచి ఆపర్చునిటీ ఇది, మీరు యూటిలైజ్ చేసుకోండి. అన్ని క్లాసెస్ కూడా రికార్డెడ్ మోడ్లో మీకు అందిస్తున్నాం. 31st జూలై వరకు మాత్రమే వ్యాలిడ్. డౌట్స్ ఉంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ ఇది. దాట్స్ టేక్ కేర్, బాయ్.